వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్ శౌర్యని ఇల్లరికం రమ్మని గుడిలో అడుగుతారు కదా. నాకు ఇష్టమే మావయ్య, దేవాలయం లాంటి మీ ఇంట్లో నేను ఇల్లరికంగా రావడం అనేది నా అదృష్టం. ఖచ్చితంగా నేను మీ ఇంటికి రావడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని అది రామలక్ష్మి ప్లాన్ అని తెలుసుకొని చెప్తాడనమాట. అలా ఇంకా శౌర్య ఇంకా రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసావా రామ ఏం జరిగిందో అని అంటుంది. ఆద్య నా ప్రయత్నాలు నేను మానుకోను. నాన్న ఇది ఎంతకాలం ఉంటుందో మనము చూడాలి కదా. ఆయన ఒక్కరికి ఒప్పుకుంటే సరిపోదు కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకోవాలి. మరి అత్తయ్య మావయ్యకి ఇష్టమో లేదో ఒకసారి పిలిపించి మాట్లాడితే మంచిది నాన్న. ఎందుకంటే ఒకవేళ అందరి ముందు మాట్లాడకుండా వాళ్ళకి తెలియకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి వాళ్ళని కూడా పిలిపించండి అని చెప్పి ఇంకా ఒప్పిస్తుంది రఘురామ్ని శౌర్య గురించి రామలక్ష్మి. ఇంకా అలా రఘురామ్ శౌర్యతో, సరే బాబు నువ్వు ఒకసారి మీ అమ్మ నాన్నలకు కూడా చెప్పు, వాళ్ళ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి కదా అని అంటారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను మావయ్య అని శౌర్య ప్రమీలకి కాల్ చేస్తాడు. ఇంకా వెంటనే ప్రమీల, హలో ఏమైందిరా, అక్కడ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడానికి మీకు ఇంతసేపు పడుతోందా? ఇక్కడ ఏమీ జరగలేదు, ఒకసారి మీరు గుడికి రావాలి అని అంటారు. గుడికా? మేమెందుకురా అని అడుగుతారు రవీంద్ర. నేనెందుకో చెప్తాను కదా, మీరు త్వరగా రండి నాన్న అని అంటాడు శౌర్య. ఏంటండి వీడు ఎందుకని ఇప్పుడు సడన్గా గుడికి పిలుస్తున్నాడు అని అంటుంది ప్రమీల. ఏమో వచ్చాక చెప్తానంటున్నాడు కదా. చూడు నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, రఘురామ్ గారు చాలా మంచివారు. అలాంటి అమ్మాయి మన కోడలిగా మన ఇంటికి వస్తుందంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. నువ్వు డబ్బుకి ఆశపడి ఇంకా దేనికో ఆశపడి అక్కడ ఏదైనా నోరు జారితే నేను అస్సలు ఊరుకోను అని అంటారు శౌర్య వాళ్ళ నాన్న. నా నోరు మూయించాలని ఎప్పుడు చూస్తారు. నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? వాడి గురించే కదా. చూడండి శౌర్య మంచి కోరుకునేంత వరకు నేను ఎవ్వరిని ఏమీ అనను. ఒకవేళ ఏదైనా నాకు చిన్న ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా నేను అడిగి తీరుతాను అని ఇంక ప్రమీల అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శ్రీను కూడా దొంగతనంగా గుడికి వస్తాడు. ఇంకా అలా గుడికి వచ్చి శ్రీను అయితే చూస్తూ ఉంటాడనమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు? నేను ఎలా అయినా నా నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలి దేవుడా అని చెప్పి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట శ్రీను. అదే టైంకి ఎవరో కొబ్బరికాయ కొట్టడంతో ఇంకా కొబ్బరి పెంక్ అనేది అలా శ్రీనుకు తగులుతుంది. ఎవర్రా అని పక్కకు చూస్తాడు శ్రీను. చూసేసరికి ఇంకా అలా ఆదిత్య అండ్ శేషు అయితే కనబడతారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. ఏంటి వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారనుకున్నాను కదా, మళ్ళీ ఊర్లకు వచ్చారేంటి? ఆ రోజు పెదర మావయ్య రఘురామ్ మావయ్య వీళ్ళని కొట్టి పంపించేశారని విన్నాను. మళ్ళీ వీళ్ళు ఇంత ధైర్యంగా ఈ ఊరికి ఎందుకు వచ్చారు? లేదు, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆద్యం తీసుకువెళ్ళిపోవాలని వీళ్ళు వచ్చారా? ప్రాణం పోయినా అలా మాత్రం జరగనివ్వకూడదు అని చెప్పి ఇంకా అలా ఆదిత్య శేషుని ఫాలో అవడానికి బయలుదేరుతాడు శ్రీను. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ప్రదక్షిణలు చేయడానికి అలా ఇంకా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రామా ఎందుకు రామా నన్ను నువ్వు ఇంతలా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? చూడు రామా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఆ అస్మిత చెప్పినవన్నీ నాటకాలు. నేను ఎవరినైనా ఒట్టేసి చెప్తాను, ప్లీజ్ నన్ను నమ్మురామా అని అడుగుతాడనమాట. పాపం అలా శౌర్య, సార్ ఎందుకు దొరికిపోయిన తర్వాత కూడా మీరు ఇంతలా అబద్ధాలు చెప్తున్నారు? వద్దు సార్, మీరు నా కోసం అబద్ధాలు చెప్పొద్దు సార్. నాకు అది ఇష్టం లేదు సార్. మీరు అస్మితతో ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అస్మితతోనే హ్యాపీగా ఉండండి. నాకు కావాల్సింది అదే సార్ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ రామలక్ష్మి అలా వెళ్ళిపోతుంది. ఎలా నేను రామాని ఒప్పించాలి? దేవుడా నాకేదైనా మార్గం చూపించు స్వామి
అని శౌర్య అంటారు. అప్పుడే ఆద్య శౌర్య దగ్గరికి వస్తుంది. ఏమైంది సార్ అని అడుగుతుంది. ఆద్య, నాకేం అర్థం కావట్లేదు ఆద్య. నేను ఎంత చెప్తున్నా ఆ అస్మిత గురించి తను నమ్మటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా నన్ను నమ్ము, మీ ఫ్రెండ్ రామలక్ష్మికి అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు పాపం శౌర్య. సార్, నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు సార్. మీరు నిజమే చెప్తున్నారా సార్ అని అడుగుతుంది ఆద్య. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఆద్య, నా ప్రాణానికి ప్రాణమైన నా రామలక్ష్మి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను ఆద్య. నాకు అస్మితకి ఎలాంటి సంబంధం లేదు. అదంతా అస్మిత కావాలనే ఆడిన నాటకం. ఆ నాటకాన్ని ఎలా బయట పెట్టాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారనమాట పాపం అలా శౌర్య. సార్, మీరు నిజంగా చెప్పేది నిజమైతే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని మీరు అమలు చేస్తే ఖచ్చితంగా ఆ అస్మిత నోటి నుండి నిజమైన అబద్ధమైన బయటికి వస్తుంది అని అంటుంది ఆద్య. ఆద్య, చెప్పు ఆద్య, ఏం చేయాలో తెలియక నా బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు. ఒకవేళ నువ్వు ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఒకవేళ నాకు రామలక్ష్మికి పెళ్ళైతే నాకు పుట్టే ఆడపిల్లకి నీ పేరే పెడతాను అని అంటారు శౌర్య. వద్దు, అలా ఏమీ చేయొద్దు. రామలక్ష్మి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. రామలక్ష్మి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా పాపం మనస్ఫూర్తిగా చెప్తుందనమాట ఒక ప్లాన్ని ఆద్య. సరే ఆద్య, ఖచ్చితంగా ఇలా చేస్తాను. అప్పుడు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని వెంటనే ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట శౌర్య. ఇంకా కాన్ఫిడెంట్గా రామలక్ష్మి పక్కన వచ్చి నించుంటాడనమాట అలా ఇంకా శౌర్య. ఇది ఇలా ఉండగా ప్రమీల అండ్ ప్రమీల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అలా ఇంకా గుడికి వస్తారు. ఆద్య వాళ్ళిద్దరిని ఆపుతుంది. ఆంటీ, ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. ఆంటీ, మీకొక న్యూస్ చెప్పాలి, కానీ మీరు దీన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలి అని అంటుంది ఆద్య. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. ఏం లేదా ఆంటీ, రామలక్ష్మికి శౌర్య సార్కి మధ్యలో గొడవ జరుగుతుందని మీకు తెలిసిందే కదా అని అంటుంది ఆద్య. అవునమ్మా, మాకు తెలుసు అని అంటారు శౌర్య వాళ్ళ నాన్న. కాబట్టి మేము చెప్పినట్టు మీరు కొంచెం చేస్తే రామలక్ష్మి శౌర్య సార్ని అర్థం చేసుకుంటుంది అని అంటారు. ఏం చేయాలి అని అడుగుతారు శౌర్య వాళ్ళ నాన్న. ఇప్పుడు మా పెదనాన్న శౌర్య సార్ని ఇల్లరికం రమ్మని అడుగుతారు అని అంటుంది ఆద్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ప్రమీల. ఏంటి, ఇల్లరికమా? అయినా నా కొడుకు ఇల్లరికం ఎందుకు వస్తాడు అని అంటుంది ప్రమీల. నువ్వు వాగు, నువ్వు చెప్పమ్మా అని అంటారు శౌర్య వాళ్ళ డాడీ. అది కాదు అంకుల్, రామలక్ష్మి కావాలనే ఈ పెళ్లి చెడగొట్టడానికి అలా రఘురామ్ పెదనాన్నతో అడిగిస్తుంది. వాళ్ళకి పాపం రామలక్ష్మికి శౌర్యకి మధ్య జరిగిందేమీ తెలీదు, అపార్థం చేసుకుంటుందని తెలీదు. కాబట్టి మీరు ఇలా చేయడమే కరెక్ట్ అని చెప్పి అంటుందన్నమాట అలా ఇంకా ఆద్య. అయితే ఇప్పుడు మేము ఇల్లరికానికి ఒప్పుకోవాలి, అంతే కదమ్మా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మా వాడు రామలక్ష్మితో సంతోషంగా ఉంటాడమ్మా, నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి వాడు ప్రశాంతంగా ఉండడమే నాకు కూడా కావాలి అని చెప్పి చెప్తారు. ఏవండి, ఇదంతా మనకు అవసరమా? ఆ అస్మిత గురించి చెప్పాను కదా, ఆ అస్మిత మన కొడుకుని బాగా చూసుకుంటుందండి అని అంటుంది ప్రమీల. ఏంటి, అస్మితనా? మీకు తన గురించి తెలీదా ఆంటీ? తను చాలా చాలా డేంజర్. డబ్బు కోసం, తన ఈగో కోసం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుంది. అయినా పెళ్లికి ముందే ఆ క్యారెక్టర్ని అంతలా దిగజార్చిన అమ్మాయి మీ ఇంటి కోడలైతే మీ ఇంటి పరువుని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఆంటీ. డబ్బు మాత్రమే కాదు, ఇప్పట్లో క్యారెక్టర్ కూడా ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి ఆద్య వెళ్ళిపోతుంది. చిన్న పిల్లతో చెప్పించుకుంటున్నావు ఏంటే నువ్వు? అయినా నువ్వు ఎక్కడే ఉంటావో ఎక్కడికి వెళ్తావో నాకు అవసరం లేదు. నా కొడుకు ప్రేమ గెలవడానికి నేను చిన్న సహాయమైనా చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా శౌర్య వాళ్ళ నాన్న రఘురామ్ దగ్గరికి వెళ్తారు. బావగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు రఘురామ్. ఇంకా ఆద్య అలా లైక్ ప్లాన్ అమలైనట్టు చూపిస్తూ ఉంటుందన్నమాట శౌర్యకి. ఇంకా శౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి బావగారు అని అడుగుతారు శౌర్య వాళ్ళ నాన్న. బావగారు,
రామలక్ష్మి నాకు ఒక్కగానొక్క కూతురు. తను మా ఇల్లు వదిలి వెళ్ళడం నాకు అంతగా మనసుకి ఒప్పుకోలేకపోతున్నాను. కాబట్టి రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత శౌర్య మా ఇంటికి ఇల్లరికంగా వస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా శౌర్య వాళ్ళ నాన్న ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడతారు. నాన్న ఒప్పుకో నాన్న అని అంటాడు శౌర్య. సార్, మా వాడి సంతోషం కంటే మాకేది ఎక్కువ కాదు బావగారు. మా కొడుకు శౌర్య మీ ఇంటికి ఇల్లరికం రావడానికి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం అని చెప్తారు. ఒక్కసారిగా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా రామలక్ష్మి అలా షాక్లో అయితే ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా ఈ శౌర్య అంటే ఏంటో అని అంటాడు శౌర్య. రామలక్ష్మి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఆద్య వెంటనే, రామా ఎందుకు రామా, చూసావా శౌర్య సార్ ఈగోకి పోకుండా నిన్ను అర్థం చేసుకొని ఆయన ఇల్లరికం వస్తానంటున్నారు. రామలక్ష్మి వాళ్ళ శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా ఓకే అన్నారు. ఇంకేంటి నీ ప్రాబ్లం అని అంటారు. మెయిన్ ప్రాబ్లం ఆ అస్మిత. తనతో ఆయన అలా ఉండి తర్వాత నా దగ్గరికి వస్తానంటే నేను ఎలా ఎలా అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా శౌర్య ఆద్య ఇంకా కలిసి ఒక ప్లేస్కి అయితే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా శ్రీను ఆదిత్య అండ్ శేషుని ఫాలో అవుతాడు కదా. డాడీ, వాడిని మనం ఎలా పట్టుకుంటాం డాడీ అని అడుగుతారు. ఏముందిరా, వాడి నంబర్ సిగ్నల్ ట్రేస్ చేశాం కదా, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడు ఎవడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటాడు శేషు. డాడ్, ఇదంతా ఎందుకు డాడ్, ఆ 35 lakhs ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంటారు. ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, కానీ వాడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక కాపీ ఉంచుకోవడం నమ్మకం ఏముంది? ఒకవేళ రఘురామ్ గారి దగ్గరికి ఈ వీడియో తీసుకువెళ్ళడం నమ్మకం ఏముంది? కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదురా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి నీకేమీ తెలీదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వు అని ప్రభాస్కి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట కావాలనే. ఇంకా శేషు అలా ప్రభాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి అని అడుగుతాడు. ప్లేస్ చెప్తే క్యాష్ ఇచ్చి ఇస్తాం అని అంటాడు శేషు. నేను చెప్పాను కదా తర్వాత ఫోన్ చేస్తానని, మళ్ళీ నువ్వేంటి నన్ను అడుగుతున్నావు అని ప్రభాస్ ఫోన్లో మాట్లాడడం గమనిస్తూ ఉంటాడు శ్రీను. వీళ్ళకి తెలీదు ఈ ప్రభాస్ గాడే వీళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాడేంటి అంటే, వీళ్ళు రావడానికి కారణం ఈ ప్రభాస్ గాడా? వీడి దగ్గర ఏదో విషయం ఉంది, అందుకే వీడిని వెతుక్కుంటూ ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చాడు. వీడిని పట్టుకుంటే అన్ని నిజాలు తెలుస్తాయి అని ఇంకా శ్రీను అలా ప్రభాస్ దగ్గరికి బయలుదేరతాడు. హలో, రేపు పొద్దున్న మామిడి తోటలో ఒక చెట్టు కింద ఆ బ్యాగుని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, మీకు కావాల్సిన వీడియోని డిలీట్ చేసేస్తా అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తాడు ప్రభాస్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట ప్రభాస్. ఎందుకంటే అక్కడ శ్రీను ఉంటాడు. శ్రీనుని చూసి స్టన్ అయిపోతాడనమాట ప్రభాస్. శ్రీను పడేయాలని చెప్పి ప్రభాస్ చెంపపై ఒక్కటి కొడతాడు. శ్రీనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రభాస్. ఏంట్రా, ఏ వీడియో గురించిరా, ఏ వీడియో గురించి ఆదిత్య వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నావు చెప్పు అని అడుగుతాడు శ్రీను. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా ప్రభాస్ అంటే వీడు మొత్తం వినేశాడా అని మనసులో అనుకుంటాడు. విన్నాన్రా వెదవా, నిజం చెప్పరా, నిజం చెప్పు, ఏ వీడియో ఉందిరా నీ దగ్గర, ఏ వీడియో ఉందని చెప్పి బలవంతంగా ఫోన్ లాక్కొని ఇంకా వీడియోని చూస్తాడు శ్రీను. ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఎందుకంటే అందులో క్రిస్టల్ క్లియర్గా ఆదిత్య వాళ్ళ నాన్నే ఇంకా తన్ని చంపేశాడన్న విషయం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. కిషోర్ని అలా ఇంకా బావిలోకి తోసేసినట్టు నదిలోకి, అదంతా చూసి ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఇలాంటి వీడియో పెట్టుకొని ఇన్నాళ్ళు నాటకాలు ఆడతావురా నాటకాలు అని చెప్పి ప్రభాస్ని కొట్టి ఇంకా ఫోన్ని వెంటనే రఘురామ్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య అలా ఇంకా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, ఏంటి అలా చూస్తున్నారు, మీరు ఎన్ని చెప్పినా నేను మిమ్మల్ని నమ్మలేను అని అంటుంది రామలక్ష్మి. నమ్మద్దు రామలక్ష్మి, నన్ను అస్సలు నమ్మద్దు. నువ్వు నాకంటే అస్మిత మాటలే ఎక్కువ తలకెక్కించుకుంటున్నావు కదా, అస్మితనే నమ్ముతున్నావు కదా, అందుకే
నేను ఒకటి డిసైడ్ అయ్యాను. నీకు నాపై నిజంగా నమ్మకం ఉంటే ఇంకొక గంటలో మదర్ తెరిసా హాస్పిటల్కి రా. అప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శౌర్య. ఆద్య రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏమైంది రామా అని అడుగుతుంది. ఆద్య, ఆయన ఎందుకో నన్ను మదర్ తెరిసా హాస్పిటల్ దగ్గరికి రమ్మంటున్నాడు, నాకు వెళ్ళాలని లేదు అని అంటుంది. రామా, ఒక్కసారి ఆలోచించు. శౌర్య సార్ ఎంత మంచివారో, ఆయనది ఎంత మంచి మనసో. ప్రశాంత్తో నీ పెళ్ళవ్వాలని తమ్ముడికిచ్చిన మాట కోసం ఆయన ప్రాణాన్నే వదులుకోవాలనుకున్నారు. అలాంటిది ఆ అస్మిత వరలలో ఆయన అంత ఈజీగా పడిపోతారా? ఒకవేళ నిజమే అస్మితని ప్రేమించినా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడానికి నిమిషం పట్టదు. పెదనాన్నకి భయపడుతున్నారనుకుంటున్నావా? లేదు, అదంతా కేవలం నీ ఇల్యూషన్ మాత్రమే. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని ఆద్య రామలక్ష్మి ఇద్దరు కలిసి శౌర్య చెప్పిన హాస్పిటల్కి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా శౌర్య హాస్పిటల్కి రీచ్ అవుతాడు అండ్ అస్మిత కూడా హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఇంకా అలా అస్మిత అండ్ శౌర్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. ఆద్య అండ్ రామలక్ష్మి కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి సార్, హాస్పిటల్కి రమ్మన్నారేంటి, దేనికి అని అడుగుతుంది అస్మిత. అస్మిత, నేను నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు శౌర్య. నిజమా? ఏంటి సార్ అది అని అడుగుతుంది అస్మిత. ఒకటి చెప్పు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అని అడుగుతాడు. ఎందుకేంటి సార్, మీ ధైర్యం, మీ సాహసం, మీ ప్రేమ అన్నీ నాకు ఎంతో ఇష్టం సార్. నేను తప్పు చేసినా నన్ను మీరు కాపాడారు. అలాంటిది మిమ్మల్ని నేను ఎలా మర్చిపోగలను సార్? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీకోసమే కదా నేను అన్ని అబద్ధాలాడింది అని అంటుంది. అలా ఇంకా అస్మిత ఒక్కసారిగా ఇంకా శౌర్య అలా అస్మిత వైపు చూస్తూ ఉంటాడు. అబద్ధాలేంటి? నువ్వు ప్రెగ్నెంట్ అనే కదా నాతో కూడా చెప్పావు అని అంటాడు శౌర్య. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇదే కమిట్ అవ్వడం మంచిదేమో. అవును సార్, నేను ప్రెగ్నెంట్నే అని అంటుంది అస్మిత. ఓకే, నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. నువ్వు వెంటనే అబార్షన్ చేసుకో, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు శౌర్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అస్మిత, రామలక్ష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆద్య ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అస్మిత వైపు. ఇప్పుడు చూడు రామా, ఎవరి రంగులేంటో బయటపడతాయి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, నేను అబార్షన్ చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది అస్మిత. అవును, తప్పేముంది, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు ఇప్పుడు చేయని పాపానికి శిక్ష అనుభవించకూడదు. నీకు కోట్ల ఆస్తుంది, నువ్వు చిటికేస్తే చాలామంది నీ దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు నీకు నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇలానే చేయాలి అని అంటారు. సార్, ఏంటి ఆటలుగా ఉందా? అసలు నేను ప్రెగ్నెంట్ అయితే కదా అలా చేయించుకోవడానికి. అయినా నా గురించి మీకు తెలీదా సార్? ఒక్కటి చెప్తున్నాను, నేను దేన్నైనా పంతం పెడితే అస్సలు ఒప్పుకోకుండా ఉండను. నేను దేన్నైనా ఓర్చుకోగలను, కానీ నాకు కావాల్సింది దక్కకపోతే మాత్రం నేను అస్సలు సహించలేను. అందుకే కదా తెలివిగా రామలక్ష్మిని పక్కకు తప్పించి మిమ్మల్ని నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరేమో ఇలా అంటున్నారు. చూడండి సార్, మర్యాదగా నా ప్రేమని ఒప్పుకోండి, లేకపోతే అని బెదిరిస్తుంది అస్మిత. అస్మిత చెంపపై పడేయాలని ఒక్కటి కొడుతుందనమాట రామలక్ష్మి. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. హౌ డేర్ యూ అని అంటుంది. ఛీ, నోరు ముయ్యవే, నీలాంటి దాన్ని చంపినా తప్పులేదు. ఏంటి నీకు నా శౌర్య సార్ కావాలా? నా శౌర్య సార్ కావాలా? ఆయనపై నిందలు వేసి ఆయనపై ఇంత మచ్చ తీసుకొచ్చిన నిన్ను నేను బ్రతకనివ్వను అని చెప్పి ఇంకా అలా కొడుతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. రామ వదిలే రామా అని అంటుంది ఆద్య. సార్, మీరు దేవుళ్ళు లాంటి వారు. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను సార్. ఈ రాక్షసి వల్ల మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఎవరు ఏమైనా
నేను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను సార్ అని చెప్పి అలా ఇంకా పాపం అలా రామలక్ష్మి శౌర్యని హక్ చేసుకుంటుంది. ఆద్య ప్లాన్ ద్వారా అలా రామలక్ష్మి అండ్ శౌర్య ఇద్దరు ఒకటవుతారు. ఇంకా అలా అస్మిత అదంతా కోపంగా చూస్తూ ఇప్పుడు నా ప్లాన్ని తిప్పికొట్టారేమో, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తా, మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత. ఇది ఇలా ఉండగా శౌర్య కూడా ఇంకా అలా శ్రీను కూడా అలా ఇంకా వీడియోని తీసుకువెళ్ళి చూపించేసరికి ఒక్కసారిగా వీడియో రఘురామ్ చూసి ఆదిత్య వాళ్ళే కిషోర్ని చంపారని కన్ఫర్మ్ చేసుకుంటాడు రఘురామ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.